ప్రతి రాతిలోనూ ఒక శిల్పం దాగి ఉంటుంది. దానిని నేర్పుతో సహనంతో చెక్కి బయటికి తీయగలిగిన శిల్పికే అది కనిపిస్తుంది. ఈ భరతఖండంలో పేర్లే తెలియని ఎంతోమంది శిల్పులు సృష్టించిన తరగని సంపద మన ముందు ఉంది. ఆ సేతు హిమాచలము ఎన్నెన్నో దేవాలయాలు, వాటి గోడల మీద అనంతమైన శిల్ప సంపద మన గొప్ప సంస్కృతికి వారసత్వానికి సాక్షీభూతాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం భువనేశ్వర్లో ఉన్న రాజారాణి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది సామాన్య శకం 11వ శతాబ్దం నాటి దేవాలయం. సోమవంశరాజులు నిర్మించారని చెబుతారు. ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన బాబా లింగరాజ్ ఆలయం, పూరి జగన్నాథ్ ఆలయాల వీడియోలు మీరు చూశారు కదా. ఆ రెండు ఆలయాలు నిర్మించిన సమయంలోనే ఈ రాజారాణి ఆలయం కూడా కట్టారని చరిత్ర చెబుతుంది. అయితే వాటిలోలాగా ఈ గుడిలో ఏ దేవీ దేవతల విగ్రహాలు లేవు. ఎటువంటి పూజ పునస్కారాలు జరగటం లేదు. కేవలం ఒక చారిత్రక కట్టడంలాగా భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. నిజానికి ఇదొక శివాలయం, ఇంద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు. కానీ దీని నిర్మాణానికి ఉపయోగించిన ఎరుపు, పసుపు రంగులు గల రాయి వల్ల ప్రజలు రాజారాణి ఆలయం అని పిలవడం మొదలుపెట్టారు. దానికి దీనికి ఏమిటి సంబంధం అని ఆశ్చర్యపోతున్నారా? ఒడియాలో ఆ రెండు రంగుల్ని రాజా, రాణి అని పిలుస్తారట. ఈ ఆలయాన్ని కళింగ పంచరథ శైలిలో నిర్మించారు. మధ్యప్రదేశ్లోని ఖజరహో దేవాలయం కూడా ఇదే రీతిలో ఉంటుందని చెబుతారు. ఆలయ శిఖరం 59 అడుగులు ఎత్తు ఉంటుంది. దానికి ముందు ఉన్న జగ్మోహన మండపం పైన పిరమిడ్ ఆకారంలో పైకప్పు ఉంది. అందంగా చెక్కగలిగిన నేర్పు శిల్పికుంటే దాన్ని చూసి మెచ్చుకోగలిగిన రసహృదయం మనకుండాలి. అప్పుడే ఓ కళాకారుడి సృజనాత్మకత సార్థకం అవుతుంది. ఖజరహో దేవాలయంలో లాగా ఇక్కడ కూడా స్త్రీ పురుషుల శృంగార శిల్పాలు చెక్కి ఉండడం వల్ల దీనిని స్థానికులు లవ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 18 నుంచి 20 వరకు ఇక్కడ ఒడిస్సా పర్యాటక శాఖ రాజారాణి సంగీతోత్సవం ఘనంగా నిర్వహిస్తుంది. ఒడిస్సీ, కర్ణాటిక్, హిందుస్థానీ సంగీత విద్వాంసులు 3 రోజుల పాటు కచేరీలు చేస్తారు. సంగీత అభిమానులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఒక శిల్పి రాతిలో నుంచి శిల్పాలను తీసినట్టు ట్రావెలింగ్ మనలో నుంచి ఒక స్టోరీ టెల్లర్ని వెలికి తీస్తుంది. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం.